big news in India right now is something really horrible. ప్రస్తుతం భారతదేశంలో ఒక పెద్ద వార్త ఏమిటంటే అది చాలా దారుణమైనటువంటిది. A well-to-do businesswoman has killed her 4-year-old son. ఒక బాగా స్థిరపడినటువంటి ఒక వ్యాపార కుటుంబానికి చెందినటువంటి ఒక స్త్రీ తన 4 ఏండ్ల పుత్రుణ్ణి చంపింది. It's shocking. It's horrible. మరి చాలా నిర్ఘాంతపరిచేటువంటి విషయం, చాలా దారుణమైనటువంటిది. The feminist section of the press sympathizes with the poor woman, says that she was stressed. అయితే ఈ విలేకరులో ఉండేటువంటి స్త్రీవాద వర్గం వారు ఆ వ్యాపారవేత్త అయినటువంటి స్త్రీని వెనకేసుకుంటూ వస్తున్నారు. ఏమంటారంటే ఆమె చాలా ఒత్తిడికి గురైందని. She was psychologically imbalanced. ఆమె మానసికంగా సమతౌల్యాన్ని కలిగి లేదని. If a man had killed his 4-year-old daughter, they would have blasted him upside down inside. ఒకవేళ ఒక తండ్రి గనక తన 4 ఏండ్ల కుమార్తెని గనక చంపి ఉంటే ఈ పాటికి మొత్తం వార్తల్లో పూర్తిగా దులిపి పడేసేవారు. It's arguable that most murderers, maybe all of them, are psychologically imbalanced. అయితే వాదించవచ్చు మనం, ఎవరైతే హంతకులైనటువంటి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం వారు సరైనటువంటి మానసిక స్థితిని కలిగి ఉన్నారని వాదించవచ్చు. How can you kill someone? ఎందుకంటే ఎవరినైనా అసలు మనం ఎలా చంపగలం? It's not a normal state of mind to do that. ఎందుకంటే ఎవరినైనా చంపడం అనేది సాధారణమైనటువంటి మానసిక స్థితి కాదు. In that case, well, murder is not a crime anymore. అలా అనుకుంటే ఇక హత్య చేయడం అనేది నేరమే అవ్వదు ఇక. ఎందుకంటే ప్రతి హత్య కూడా సరైన మానసిక స్థితి లేకపోవడం వల్ల జరిగింది అనుకుంటే. Just obliterate the word from the law books or from the dictionary and let all murderers go free. మనం ఇక న్యాయ గ్రంథాల్లో ఉన్నటువంటి ఏవైతే రకరకాల చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంకా పక్కన పడేసి ఇక హంతకులందరికీ కూడా విముక్తి కలిగించేద్దాం. But if we're going to make blanket statements, more accurate would be that all murderers are evil. కానీ మనం ఒకవేళ ఒక ప్రకటన చేయాలి అనుకుంటే మూకుముడిగా ఏమిటంటే ఖచ్చితంగా హంతకులందరూ కూడా వాళ్ళు దుష్టమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారే. Killing someone, I mean, there are instances in a war, killing goes on. It's అయితే మరి ఎవరినైనా చంపడం అంటే మరి ఒక యుద్ధంలో చూసినట్లయితే ఇతరులను చంపుతూ ఉంటారు. horrible. It goes మరి చంపడం అనేది కొనసాగుతూ ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది. on. There are some exceptions. For instance, if కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఎలాగంటే someone opens up fire, randomly killing people, and then ఎవరైనా ఒక వ్యక్తి ఇష్టానుసారంగా తుపాకీతో ఇతరులందరినీ కూడా కాల్చడం మొదలు పెట్టాడు అనుకోండి. someone kills him to stop him మరి అలాంటి వ్యక్తిని ఎవరైనా చంపారనుకోండి అతన్ని ఆపడం కోసం, randomly killing others, that person would be considered a hero. మరి ఆ విధంగా ఎవరైతే అడ్డుకుంటారో అందరిని మూకుముడిగా చంపుతున్నటువంటి ఒక వ్యక్తిని విచ్చలవిడిగా, అలాంటి వాడిని ఒక వీరుడిగా పరిగణిస్తారు. Maybe some murders would be good. Maybe if Hitler's mother had killed him at the age of 4, మరి కొన్ని హత్యలు చాలా మంచివై ఉండేవేమో. ఉదాహరణకి హిట్లర్ యొక్క తల్లి అతన్ని 4 ఏండ్ల వయసులోనే చంపేసి ఉంటే it could be seen as a service to mankind. But మరి ఆ తల్లి మానవాళికి చేసినటువంటి సేవగా పరిగణించబడేది ఆ హత్య. how could he have known she would have been considered evil for killing him? కానీ ఎవరికి తెలుసు? కానీ ఆ విధంగా ఆమె నిజంగా చేసి ఉంటే ఆ విధంగా 4 ఏండ్ల శిశువుని చంపినందుకు గాను ఆమెను దుష్టమైనటువంటి దానిగా చూసేవారు. In retrospect, we can say
But this case is shocking. Now, what woman would kill her son? కానీ ఈ వార్త ఏదైతుందో అది నిర్ఘాంతపరిచేదిగా ఉంది. ఎందుకంటే ఒక స్త్రీ తన యొక్క సంతానాన్ని ఏ విధంగా చంపుకోగలదు? Seems unthinkable. ఎందుకంటే ఇది అసలు ఊహించలేనటువంటిది. What is modern society making of people? అసలు ఈ ఆధునిక సమాజం ఏ విధమైనటువంటి జనాన్ని తయారు చేస్తుంది? Point of information. According to అయితే ఇక్కడ మీకు కొంత సమాచారం ఇస్తాను. some estimates, over 42,000 abortions are conducted daily in India. ఒక అంచనా ప్రకారం రోజుకి 42,000 గర్భస్థ శిశు హత్యలు జరుగుతున్నాయట. భ్రూణ హత్యలు అంటే అబార్షన్లు జరుగుతున్నాయి భారతదేశంలో. ఒక్క భారతదేశంలో మాత్రమే. If that's a high figure, well, it's going to be at least 1,000, a lot of abortion clinics. If it's one even, it means that a woman... మరి కొన్ని వేల అబార్షన్లు చేసేటువంటి వైద్యశాలలు ఉన్నాయి. మరి అలా అయితే ఒక రోజుకే మనం ఇంతమంది అని అనుకుంటే ఒక సంవత్సరానికి ఎంతమంది ఈ విధంగా చంపబడుతున్నారు? has killed her child. 42,000 or whatever number of mothers in India alone destroying their own child. మరి ఏదో ఒక ఆవిడ తన 4 ఏండ్ల సంతానాన్ని చంపిందని చెప్పి దానికి ఏదో పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. కానీ 42,000 మంది తల్లులు ఒక రోజుకి తమ యొక్క సంతానాన్ని చంపుతున్నారు. Why are we shocked by the murder of a child by her mother? మరి ఒక తల్లి తన సంతానాన్ని చంపితే దాని గురించి మనం ఎందుకు ఆశ్చర్యపోతున్నాం? When the child is 4-year-old. అంటే ఆ బిడ్డ 4 ఏండ్ల వయసుకి వచ్చిందనా? But encourage the murder of children in the womb. ఒక పక్కనేమో 4 ఏండ్ల వయసు వచ్చినటువంటి బిడ్డని చంపిందని చెప్పి దీనికి పెద్ద రాద్ధాంతం చేస్తున్నాం. కానీ గర్భంలో ఉన్నటువంటి శిశువులను చంపితే అది మాత్రం ఏదో తప్పు కాదన్నట్లుగా మనం భావిస్తున్నాం. Thousands and thousands. According to some statistics, because it's hard to know exactly, there are over 70 million annually murders, abortions all over the world. మరి ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఒక అంచనా ప్రకారం 70 మిలియన్లు అంటే సుమారుగా 7 కోట్ల గర్భస్థ శిశువు నిర్మూలనలు జరుగుతున్నాయట ప్రపంచవ్యాప్తంగా ఒక సంవత్సరానికి. బహుశా ఇంకా ఎక్కువ అయి ఉండొచ్చు. Why the world is in such a mess? మరి మనం ఆశ్చర్యపోతుండొచ్చు ఎందుకని ప్రపంచం అసలు ఈ విధమైనటువంటి దుస్థితిలో ఉంది అని. When women killing their own children is considered normal, good, keeps the population down, right? మరి ఒక పక్కనేమో స్త్రీలు తమ యొక్క సంతానాన్ని చంపుకుంటుంటే అది మంచి విషయంగా మనం పరిగణిస్తున్నాం, ఎందుకంటే జనాభా నియంత్రణలో ఉంటున్నారు అని చెప్పి. What kind of a world are we living in? అసలు మనం ఏ విధమైనటువంటి ప్రపంచంలో జీవిస్తున్నాం? When women regularly kill their children. మరి తరచుగా స్త్రీలు తమ యొక్క సంతానాన్ని చంపుకుంటూ ఉన్నారు. And we think it's normal. అదేమో సాధారణమైనటువంటి విషయంగా మనం పరిగణిస్తున్నాం. Even today there's so much publicity about the Holocaust that Hitler made against the Jews. And మరి ఈనాటికి కూడా మనం చూసినట్లయితే హిట్లర్ ఏదైతే యూదులపై చేసినటువంటి అరాచకం ఏదైతే ఉందో దాని గురించి ఎంతగానో ఇంకా ఈనాటికి మాట్లాడుకుంటూ ఉంటారు. అదొక పెద్ద విషయంగా పరిగణిస్తూ ఉంటారు. Others, mostly Jews. But there's a Holocaust going on every day. కానీ ప్రతిరోజు కూడా ఈ విధమైనటువంటి అరాచకం కొనసాగుతూనే ఉంది. There's so much Hindu spirit being fomented in this country at the present time. మరి ప్రస్తుత సమయంలో ఈ దేశంలో ఎంతో హిందూ స్ఫూర్తి గురించి చాలా గొప్పగా
మనకి ఉప్పొంగుతున్నట్టుగా కనిపిస్తుంది. Big thing in the news at the present time is that the new Ram temple at Ayodhya is about to be opened. మరి ఈ దేశంలో అయోధ్యలో ఒక నూతన రామ మందిరం ప్రారంభం కాబోతుంది అని చెప్పి దాని గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. There's a great euphoria about this. మరి దీని గురించి ఒక గొప్ప వాతావరణం నెలకొని ఉంది దేశంలో. Jai Sri Ram. Great, good, all right, but Ram wouldn't allow abortion. జై శ్రీరామ్ అని చెప్పి అందరూ కూడా గట్టిగా నినాదాలు చేస్తూ ఉంటారు. సరే మంచిదే, కానీ మరి రాముడు అబార్షన్ని ఒప్పుకోడే. He wouldn't allow it in his state. ఎందుకంటే ఆయన తన యొక్క దేశంలో అయితే ఈ విధమైనటువంటి అబార్షన్ అంటే గర్భంలో ఉన్నటువంటి శిశువుని నిర్మూలించడాన్ని ఆయన అంగీకరించడం. Nor would he allow the massive cow slaughter that goes on in India daily. అదే విధంగా ప్రతిరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి పెద్ద ఎత్తున గోవధ ఏదైతే ఉందో దానిని కూడా ఆయన అనుమతించడు. Killing children, killing mothers. పిల్లల్ని చంపడం, తల్లుల్ని చంపడం, ఆవుల్ని చంపడం. How is the mother? ఎందుకంటే ఆవు మన తల్లి కదా. You want to be proud of being a Hindu? All right, okay, good. సరే మీరు హిందువులని గర్విస్తూ ఉన్నారు, సరే మంచిదే. But Hindu means you should follow the principles which are in Shastra. కానీ మరి హిందూ అంటే శాస్త్రాల్లో ఉన్నటువంటి సూత్రాలను పాటించాలి. Which even any civilized human being can understand. You don't ఎందుకంటే ఈ సూత్రాలను నాగరికుడు అనేటువంటి ఏ వ్యక్తి అయినా కూడా అర్థం చేసుకోగలడు. kill your mother. ఎందుకంటే ఎవరు కూడా తన తల్లిని చంపుకోరు కదా. And you don't kill your children. మరి ఎవరు కూడా తల్లి అయినటువంటి గోవుని చంపరు, ఎవరు కూడా తమ యొక్క సంతానాన్ని చంపుకోరు. If they're in the womb, you can call it just a fetus, whatever you like. But అయితే గర్భంలో ఉన్నప్పుడు దాన్ని పిండమనో ఇంకోటి ఏదో అని చెప్తూ ఉంటారు మీ ఇష్టం వచ్చినట్టుగా. it is a child. The soul is there. కానీ అది ఒక బిడ్డ, అంటే అందులో ఆత్మ ఉంది. That is given to you by God for మరి protection. And మరి భగవంతుడు ఆ జీవిని నీ గర్భానికి పంపాడు, నువ్వు దానిని సంరక్షిస్తావని. instead you kill your children. కానీ దానికి బదులుగా మీరు మీ యొక్క సంతానాన్ని చంపుతున్నారు. You know, according to Shastra, you'll be punished for this. మరి ఆ విధంగా చేసినందుకు శాస్త్రానుసారంగా మీరు శిక్షింపబడతారని మీకు తెలియదా? Those who kill a child in the womb or abet it or encourage it, they themselves will not see the light of day. They'll have. మరి ఎవరైతే తమ గర్భంలో ఉన్నటువంటి శిశువుని చంపుతారో వారు స్వయంగా తర్వాత జన్మలో మళ్ళీ వెలుగును చూడరు, అంటే వాళ్ళు కూడా తల్లి గర్భం నుంచి బయటికి రారు. To enter a womb and be killed or miscarriage or die. మరి వాళ్ళు కూడా ఇంకొక గర్భంలోకి ప్రవేశిస్తారు, వారు కూడా చంపబడతారు, లేకపోతే ఏదో ఒకటి జరుగుతుంది, In the womb or whatever. Cow killers, లేదా గర్భంలోనే చనిపోవడం అనేది జరుగుతుంది. అలాగే గోహంతకులు according to Shastra, మరి శాస్త్రాన్ని అనుసరించి they have to suffer in hell గోహంతకులు నరకంలో దుఃఖించాల్సిన పరిస్థితి ఉంటుంది. for as many thousands of years as there are hairs on the body of a cow. అంటే ఒక గోవు శరీరంపై ఎన్నైతే రోమాలు ఉన్నాయో అన్ని సంవత్సరాల పాటు నరకంలో దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది గోహంతకులు. You want to be a Hindu and study Shastra మరి నువ్వు హిందువా అయితే శాస్త్రాన్ని చదువు, and understand that there are laws of God. మరి భగవంతుడికి నియమాలు అనేవి ఉన్నాయని అర్థం చేసుకో. The law of this land has apprehended one mother who killed her child. మరి ఈ దేశంలో ఉన్నటువంటి ఒక చట్టం ఒక తల్లి తన శిశువుని చంపినందుకు ఆమెను శిక్షిస్తూ ఉంది, మందలిస్తూ ఉంది. The laws of God will act on all mothers who kill their children. కానీ భగవంతుని యొక్క నియమాలు మాత్రం తమ శిశువులను చంపుకునేటువంటి తల్లులందరిపై పనిచేస్తాయి. If you don't accept this, and if this makes you angry, ఒకవేళ మీరు దీన్ని అంగీకరించకపోతే, ఇది మీకు కోపాన్ని తెప్పిస్తే, then your being a proud Hindu is nonsense. అప్పుడు మీరు నేను హిందువునని గర్వపడడం ఏదైతే ఉందో దానికి అర్థం లేదు. It's an insult to all the rishis and the acharyas and to Bhagavan himself. ఎందుకంటే ఆ విధంగా గర్భంలో ఉన్నటువంటి శిశువుని చంపడం అనేది
ఋషులకు, ఆచార్యులకు, అలాగే భగవంతునికి కూడా అది అసంతృప్తిని కలిగించేటువంటి విషయం. అదొక వారిని కూడా నిందించడం అవుతుంది. Who would never have approved of such sinful activities. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి పాపకృత్యాలను ఎన్నటికీ కూడా అంగీకరించరు అసలు. So yeah, it's horrible. కాబట్టి ఇది చాలా దారుణమైనటువంటిది. A woman has killed her child. Well, ఒక స్త్రీ తన సంతానాన్ని చంపుకుంది. It's not been taken to the court yet, but she అది ఇంకా ఆ విషయాన్ని కోర్టు వరకు తీసుకువెళ్ళలేదు. admitted to it, and it would be hard to argue కానీ ఆమె అంగీకరించింది ఆ విధంగా నేను చేశానని చెప్పి. that she didn't do it. కాబట్టి నేను అంటే వేరే ఎవరు కూడా ఆమె ఆ పని చేయలేదు అని చెప్పి చెప్పడానికి, వాదించడానికి లేదు. ఎందుకంటే ఆమె అంగీకరించింది కాబట్టి. All the evidence is there. ఎందుకంటే సాక్ష్యాలన్నీ కూడా ఉన్నాయి. Woman has killed her child. It's horrible. మరి ఒక స్త్రీ తన సంతానాన్ని చంపుకుందంటే చాలా దారుణమైన విషయం అది. It's going on every day. కానీ ప్రతిరోజు జరుగుతున్న విషయమే ఇది. It's part of the culture, you can say, of modern India. మరి ఈ ఆధునిక భారతదేశం యొక్క సంస్కృతిలో ఇది భాగం అయిపోయిందని చెప్పుకోవాలి. This, what the rishis, or the great sages of yore, మరి పురాతన కాలం నాటి ఋషులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సాధువులైనటువంటి వారు ఉన్నారో, taught, is this what the ఇదేనా వాళ్ళందరూ కూడా బోధించినది? great heroes who struggled for the political independence of India, మరి ఎవరైతే ఈ భారతదేశానికి రాజకీయ స్వాతంత్ర్యం కావాలని పోరాటం చేశారో వారు కోరుకున్న భారతదేశం ఇదేనా? is this what they wanted? ఇదేనా వాళ్ళు కోరుకున్నది? Cow killing, గోవధని కోరుకున్నారా వాళ్ళు? baby killing, India, అలాగే శిశువులని చంపేటువంటి భారతదేశాన్ని, గోవులను చంపే భారతదేశాన్ని కోరుకున్నారా? you think. కాబట్టి మీరు ఆలోచించండి. Chant Hare Krishna, study Bhagavad Gita, హరే కృష్ణ జపించండి, భగవద్గీతను చదవండి, Srimad Bhagavatam, శ్రీమద్ భాగవతం చదవండి. and let's make this country really what it should be. The మరి ఈ భారతదేశం వాస్తవంగా ఏ విధంగా ఉండాలో ఆ విధంగా దీన్ని మలచాలి. ఆ విధంగా spiritual leader of the world. ఈ దేశం ప్రపంచానికే ఆధ్యాత్మిక గురువుగా, ఆధ్యాత్మిక నాయకుడిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. Not a place where the most horrible sinful activities are not only allowed, అంతేగాని అత్యంత దారుణమైనటువంటి పాపకృత్యాలు ఏవైతున్నాయో అవి అనుమతించబడడం మాత్రమే కాకుండా but encouraged. This అవి ప్రోత్సహించబడుతున్నాయి. ఇక్కడ is disgraceful. మరి ఇది చాలా అవమానకరమైనటువంటిది, నిందనీయమైనటువంటిది. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. హరే కృష్ణ. పరమ పూజ్య భక్తివేదాంత స్వామి మహారాజ్ కీ జై. संसार दावानंद लीलोका दानाय कारुण्य घना घनात्यम सकलन गुणार्णवश वंदे गुरश्री चरणारविंदम